ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలోని పురుషోత్తపురం జాతీయ రహదారి వద్ద పాన్ షాప్లో అక్రమంగా గంజాయి నిల్వ ఉంచి అమ్మకం జరుపుతున్న కేసులో ఇచ్చాపురం పోలీసులు 6 వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 75,000 రూపాయల విలువ గల 25 కేజీల 650 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం సాయంత్రం ఇచ్చాపురం పోలీస్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఈ కేసు వివరాలను వెల్లడించారు. పురుషోత్తపురం గ్రామం వద్ద బుగ్గ చిరంజీవి, అతని తల్లి సావిత్రి, కృష్ణసాహు ఎక్కువగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఒడిశాలోని రవీంద్ర సేతి, అతని తండ్రి సింహాచలం సేతి వద్ద నుండి గంజాయి కొనుగోలు చేసి స్థానికంగా లారీ డ్రైవర్లకు అమ్మకం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన రమేష్ వెలయతం కూడా వీరి వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి తమిళనాడులో అధిక ధరకు విక్రయం చేస్తూ ఉంటాడు. సోమవారం ఉదయం రమేష్ వెలియతం బుగ్గ సావిత్రి, బుగ్గ చిరంజీవి వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ గంజాయి కేసులో ఉన్న 6గురును వెంటనే అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఒక ద్విచక్ర వాహనం, 7 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. గంజాయి అక్రమ రవాణాపై కఠినంగా చర్యలు తీసుకుంటున్నామని, గంజాయి అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు అందజేయాలని ఆయన ప్రజలను కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను ఎల్లప్పుడూ పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. తమ పిల్లలు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసరావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ చిన్మనాయుడు, పట్టణ ఎస్ఐ చిన్నంనాయుడు తదితరులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్స్ మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ సైడ్ నుంచి కావచ్చు, ఎక్సైజ్ ప్లస్ ఎన్జిఓస్ కొన్ని ఉన్నాయి. వాళ్ళని కూడా మనం ఆల్రెడీ మాట్లాడాము వాళ్ళతోటి కూడా. దాంతోపాటు కాలేజెస్ ఎస్పెషల్లీ, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి ఇవన్నిటిని మనం అందరినీ స్టేక్ హోల్డర్స్ అందరినీ కలుపుకొని క్యాంపెయినింగ్ అనేది స్టార్ట్ చేసుకున్నాం. సో అది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కొంచెం చిన్నగా స్టార్ట్ చేశాము. ఇంకా అది బిగ్ వేలో ఒక స్టాండర్డ్ ఫార్మాట్ లో మనం చేస్తాము. అది స్టాండర్డైజ్ చేస్తాము. 100% అది కూడా ఎఫర్ట్ పెడతాం. ఈరోజు శ్రీకాకుళం జిల్లా పోలీస్ కి సంబంధించి ఇచ్చాపురం టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో ఒక NDPS కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఈ కేసుకు సంబంధించి టోటల్ గా 25.56 కిలోస్ అంటే 25.5 కిలోలు గంజా అండ్ ఒక బైక్ అండ్ 7 మొబైల్ ఫోన్స్ అండ్ 6 అక్యూజ్డ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో మనకి ఒడిశాకి సంబంధించిన 2 రవీంద్ర సేతి, సింహాచల సేతి. సో వీళ్ళది మొత్తం మనకి పాత్రాపూర్ బ్లాక్, గంజాం డిస్ట్రిక్ట్ వీళ్ళది. సో అండ్ మనకి ఇచ్చాపురంకి సంబంధించి 3, సో చిరంజీవి, సాహు అండ్ సావిత్రి. సో ఇక్కడ వీళ్ళు లోకల్ గా ఉండి గంజాని మనకి ఒడిశా నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ నుంచి లారీస్ లో ఎవరైతే మనకి తమిళనాడుకి వెళ్తున్నారో వాళ్ళకి సేల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ రిసీవర్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి కూడా ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది, తమిళనాడు స్టేట్ కి సంబంధించి వాళ్ళని. సో దీనికి మనకి SDPO కాశీబుగ్గ గారి టీము అండ్ లోకల్ CISIs ఎవరైతే ఉన్నారో అండ్ SB టీము, సో వీళ్ళందరూ కోఆర్డినేటెడ్ గా ఇది చేయడం జరిగింది. సో మనకి గాంజాకి సంబంధించి గవర్నమెంట్ ఎంతైతే సీరియస్ గా ఉందో దానికి ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనము పక్కాగా సీరియస్ గా చేయడం జరుగుతుంది. మనకి పబ్లిక్ కి ఒక రిక్వెస్ట్ ఏంటంటే గాంజాకి సంబంధించి మీ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మనకి పోలీస్ కి షేర్ చేయమని అడుగుతున్నాము. సో దట్ వాళ్ళపైన మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ లోకల్ గా ఎవరైతే మనకి కన్జంప్షన్ ఉందో కొన్ని ప్లేసెస్ లో, ఎస్పెషల్లీ యూత్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మన రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి అది మనం మానేసేయాలి. అండ్ మనకి పబ్లిక్ కూడా దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ రీహాబిలిటేషన్ సెంటర్స్ కి తీసుకెళ్లడం ఇవన్నీ చేస్తాము. ఐ రిక్వెస్ట్ పబ్లిక్, పోలీస్ సైడ్ నుంచి మనకి పబ్లిక్ ని రిక్వెస్ట్ చేస్తున్నాము, గాంజాకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇవ్వమని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. లేదంటే కాలేజెస్ దగ్గర కావచ్చు అండ్ కొన్ని స్పెసిఫిక్ లొకేషన్స్ ఉన్నాయి, అవి బయటకి డిస్క్లోజ్ చేయలేము, కానీ అలాంటి ప్లేసెస్ లో 100% మనం వాచ్ పెట్టున్నాము. అండ్ దీనికి సంబంధించి మనం కెనైన్స్ కూడా యూజ్ చేస్తున్నాం, అంటే డాగ్స్ ఇవి ఏవైతే ఉన్నాయో అవి కూడా యూజ్ చేస్తున్నాము, ఎస్పెషల్లీ ట్రైన్స్, బస్సెస్ కి సంబంధించి. అండ్ ర్యాండమ్ టైమింగ్స్ లో మనం వెహికల్ చెకింగ్ చేయడం అనేది కూడా జరుగుతుంది, డైనమిక్ వెహికల్ చెకింగ్. దాంతోపాటు పర్మనెంట్ గా చెక్ పోస్టులు పెట్టాం మనం. ఇక్కడ ఇచ్చాపురం దగ్గర ఒకటి, పాతపట్నం దగ్గర ఒకటి, పైడి భీమవరం దగ్గర ఒకటి. సో ఆ 3 చెక్ పోస్టులు 24/7 రన్ అవుతాయి. రిమైనింగ్ ప్లేసెస్ లో ఏంటంటే మనం డైనమిక్ గా చేస్తున్నాం, అవసరాన్ని బట్టి ర్యాండమ్ ప్లేసెస్ లో, ర్యాండమ్ రూట్స్ లో చేస్తున్నాం. సో ఈ అరెస్ట్ లొకేషన్ వచ్చి మనకి చెక్ పోస్ట్ ఏదైతే ఉందో పురుషోత్తపురం చెక్ పోస్ట్ దగ్గర పాన్ షాప్స్ ఏవైతే ఉన్నాయో దాని దగ్గర అరెస్ట్ చేయడం. రమేష్ వేలాయుధం, వీళ్ళది తిరునెల్వేలి డిస్ట్రిక్ట్.
లేదు, రెగ్యులర్ కస్టమర్. ఇంతకుముందు కూడా 3-4 టైమ్స్ తీసుకెళ్ళారు. బట్ వీళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఏంటంటే ట్రైన్ అదేం యూజ్ చేయట్లేదు. ఈయన లారీస్ లో వస్తున్నారు, లారీస్ లో వెళ్తున్నారు.